తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం చిన్న యాక్సిడెంట్తో ఆ హాస్పిటల్లో ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ప్రత్యర్థి పార్టీలు ఏమంటున్నాయంటే మరో 10 మంది కాంగ్రెస్ నుంచి వేరే పార్టీలకు వెళ్ళబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ చాలా రోజులు నిలబదు అని అంటున్నారు. ఎందుకంటే దీని వెనుక కేసీఆర్ వ్యూహం కూడా ఉండొచ్చు అని నిపుణులు అంటున్నారు. దీంతో ఈ అన్ని సమాధానాలకు ఇవన్నీ ప్రశ్నలకు మనతో పాటు గాదే అన్నయ్య గారు ఉన్నారు. కేసీఆర్ గారికి చాలా సత్సంబంధాలు ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తి. సార్ చెప్పండి, ముఖ్యంగా ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గవర్నమెంట్ కూలిపోబోతుంది అని ఒకవైపు బీజేపీ వాళ్ళు కానీ ఒకవైపు టీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ దాని మీద ప్రశ్నిస్తూ ఉన్నారు. దాన్ని క్వశ్చన్ మార్క్గా మారుస్తూ ఉన్నారు. నిజానికి కాంగ్రెస్ గవర్నమెంట్ కూలిపోబోతూ ఉందా? ఇప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పు, అది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని పాలకపక్షమైన ప్రతిపక్షమైన వాళ్ళు దాన్ని ఒక శిరోధార్యంగా భావించి బాధ్యత కలిగినటువంటి పాలకపక్షమైన ప్రతిపక్షమైన 5 సంవత్సరాలు ప్రజలకి జవాబుదారీగా ఉంటూ భయము భక్తి బాధ్యతతోటి ఈ 5 సంవత్సరాలు ప్రజల సమస్యల్లో భాగస్వాములు అవుతూ వాళ్ళ కష్టాల్లో వాళ్ళ సమస్యల్లో వాళ్ళకు ఉన్నటువంటి అనేక రకాల అవసరాల్లో తీర్చడానికి ప్రయత్నం చేస్తూ ఎలాంటి డిస్టర్బెన్సెస్ గురికాకుండా ఇప్పుడు వాళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో పాలకులంటే సేవకులని ప్రకటించుకుంటా ఉన్నారో ఆ పాలకులు సేవకులనే భావనతోటి ఆచరణలో దాన్ని సుసాధ్యం చేసుకుంటూ ఏమాత్రం కూడా రాజ్యాంగం మీద ప్రజాస్వామ్యం మీద ఉన్న నమ్మకం ఉంటే మాత్రం ఈ 5 ఏళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఈ కూల్చేస్తాం కాల్ చేస్తాం పీకేస్తాం ఇంకేదో చేస్తాం అది చేస్తాం అని అంటున్నారో ఇవన్నిటిని పక్కన పెట్టి పరిపాలన అంటే పాలకపక్షం ప్రతిపక్షం కలిస్తేనే అది పాలన అంటారు. ఒక పాలకపక్షం సంబంధించిన పార్టీ రూల్ చేయదు పరిపాలన అంటే. ప్రతిపక్షానికి కూడా చాలా బాధ్యతమైనటువంటి ప్రజల పట్ల కన్సర్న్ ఉండాలి. కాబట్టి నేను అనుకోవడం అయితే ఈ విధమైనటువంటి ప్రకటన చేయడం అది రాజ్యాంగ వ్యతిరేకమైంది, ప్రజాస్వామ్య వ్యతిరేకమైంది. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఒక సామాన్య పౌరుడు మాట్లాడితే కూడా ఈ రోజుల్లో కేసులు పెడతా ఉన్నారు. ప్రభుత్వం మీద కూల్చేస్తామంటే అది ఒక రకంగా 120B కిందకి వస్తుంది, కుట్ర కేసు అది. అంటే కూల్చేస్తామనే దానికంటే 10 మంది ఎమ్మెల్యేలు మారుతారేమో కొన్ని రోజులలో అంటున్నారు. అదేవిధంగా మీరు కేసీఆర్ గారిని చాలా దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమం సమయంలో కానీ ఆయన గురించి తెలిసినటువంటి వ్యక్తి. కేసీఆర్ గారు ఏదైతే యశోద హాస్పిటల్లో ఉన్నారో ఎవరు రావద్దని అంటున్నారు. కాకపోతే కార్యకర్తలు మాత్రం ఆ వీడియో తర్వాత ఇంకెక్కువ ఎలా అంటే కేసీఆర్ గారి వ్యవహార శైలి కానీ ఆయన మైండ్ సెట్ ఎలా ఉంటుంది సార్? అంటే ఇప్పుడు ఆయనకి మీరు అన్నట్టు ఆయనకు ఒక చిన్న ప్రమాదం జరిగి అనారోగ్యానికి గురైండు. అక్కడి నుంచి వాళ్ళు యశోద హాస్పిటల్ తీసుకొచ్చిండ్రు. అన్ని రకాలైనటువంటి అత్యంత ఆధునికమైనటువంటి వైద్య పరీక్షలు చేసి వారికి ఆ రోజు సాయంత్రమే ఆపరేషన్ కూడా సర్జరీ కూడా చేసిండ్రు. చేసిన తర్వాత సరే హిప్పు ఏదైతే మార్పిడి చేయాలనుకున్నారో అది కూడా సక్సెస్ఫుల్గా చేసినామని బాధ్యత కలిగినటువంటి డాక్టర్లు వాళ్ళు ఆపరేషన్ ముందు కానీ ఆపరేషన్ తర్వాత కానీ బులెటిన్ విడుదల చేసి, ఎందుకంటే వారు ఒక మాజీ ముఖ్యమంత్రి, తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా ఆయనకు ఉన్నటువంటి ఆయనకు పేరు ప్రతిష్టలను బట్టి వాళ్ళు ఆ విధంగా చేసిండ్రు. ఆపరేషన్ అయిపోయింది. ఆయన తెల్లారి కూడా నడిచిన వీడియోలు కూడా మన అందరం చూసినాము. తర్వాత డాక్టర్లు కూడా ఈ మధ్య కాలంలో చెప్తా ఉన్నారు ఆయన మంచిగా కోలుకుంటున్నాడు, స్పీడ్గా కోలుకుంటున్నాడు. వాస్తవంగా అయితే ఈరోజు కూడా డిశ్చార్జి అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా వాళ్ళు తెలియజేసిండ్రు. కాబట్టి ఇప్పుడు అనారోగ్యానికి గురి కావడం అనేది గతంలో కూడా చాలాసార్లు జరిగింది, ఇదేం కొత్త కాదు. మనమే చూసినాం కదా, ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండి అదే యశోద హాస్పిటల్కి పంటి నొప్పి అని కంటి నొప్పి అని లేకపోతే ఇంకా వేరే రకమైనటువంటి ఆరోగ్య సమస్యల వల్ల ఆయన పోయింది కూడా చూసినాము. కాబట్టి ఇప్పుడు దాన్ని ఏదో తెలంగాణ సమస్యగా, తెలంగాణ ప్రజల సమస్యగా, 4 కోట్ల ప్రజల సమస్యగా, ఇంకే సమస్య లేనట్టు
మనం దాన్ని మీడియా మాట్లాడమైనా లేకపోతే ప్రజలే లేకపోతే పాలకపక్షమైనా ప్రతిపక్షమైనా దాన్ని ఆ స్థాయిలో దాన్ని చర్చించుకోవాల్సినంత అంశం కాదనేది నాకు అభిప్రాయం. అదే విషయం ఆయన కూడా చెప్పిండు, నేను కోలుకుంటున్నాను, నేను చాలా బాగున్నాను, మీరెవ్వరు ఇక్కడికి రావద్దు, ఇక్కడ పేషెంట్లని హాస్పిటల్లో ఇతర పేషెంట్ డిస్టర్బ్ చేయొద్దు, అట్లనే రోడ్ల మీద కూడా ట్రాఫిక్ రద్దీ అవుతుంది కాబట్టి అసౌకర్యం కల్పించొద్దని ఆయనే 2 చేతులు జోడించి బాధపడుతూ ఆవేదన చెందుతూ వీడియోలు ఆయనే రిలీజ్ చేసుకున్నాడు. కాబట్టి ఆయన అంత పెద్ద మనసుతో చెప్పినప్పుడు, అంత దురదృష్టితో చెప్పినప్పుడు ఎందుకు ఈ నాయకులు అనవసరమైనటువంటి బస్సులు పెట్టి కార్లు పెట్టి ఆ నియోజకవర్గం నుంచి కావచ్చు, ఆ జిల్లా నుంచి కావచ్చు అక్కడికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మనందరికీ తెలుసు. అక్కడ నేను కూడా పోయి వచ్చిన ఆ రోజు అక్కడికి సుమారు 11 గంటల ప్రాంతంలో పోయి 1/2 అవర్ 45 మినిట్స్ అక్కడ ఉన్నా. కానీ అక్కడ ఎవరిని కూడా అక్కడ మేము పోయినప్పుడు ఆయన నిద్రపోతున్నాడు కాబట్టి ఆపరేషన్ ముందు విషయం చెప్తున్నాను నేను. అక్కడ ఎమ్మెల్యేలు ఎక్స్ మినిస్టర్లు ఇంక్లూడింగ్ కేటీఆర్ అందరూ కూడా అక్కడ పైన అంతస్తులో టేబుల్ వేసి అక్కడ ఏర్పాటు చేస్తే అక్కడ అందరు కూడా అక్కడనే ఉన్నారు. పొద్దునుంచి సాయంత్రం దాకా అక్కడనే కూర్చొని ఏదో ఈ ఎలక్షన్ల మీద సమీక్షలు చేసుకుంటూ వాళ్ళు ఏదో కాలక్షేపం చేసిండ్రు. మంచినీళ్ళు తాగుతూ, టీ తాగుతూ, బిస్కెట్లు తింటూ ఆ విధంగా చేస్తూ ఉన్నారు అక్కడ. అసలు వాళ్ళకే అటువంటి అవకాశం రూమ్లో పోయే అవకాశం లేనప్పుడు అవకాశం ఎందుకు లేదు? ఆయన పేషెంట్గా ఉన్నాడు. పేషెంట్గా ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి అది ఎక్కువ సంఖ్యలో వచ్చినా లేకపోతే అక్కడ రాకూడని వాళ్ళు వచ్చినా కానీ, అంటే అక్కడికి అనేక రకాలుగా వస్తారు కాబట్టి చెప్పులు వేసుకొని వస్తారు, లేకపోతే ఇంకా అనేక వ్యాధుల్లో ఉన్న వాళ్ళు కూడా వస్తారు కాబట్టి వాళ్ళకి ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది డాక్టర్లు ఏ హాస్పిటల్లోనైనా ఏ పేషెంట్ దృష్టిలోనైనా వాళ్ళు అదే చేస్తారు. మనం అన్ని హాస్పిటల్ అదే చేస్తున్నాం కదా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ 100 మంది వచ్చి అక్కడ జిందాబాదులు ముర్దాబాదులు కొట్టడమో, లేకపోతే అక్కడ అల్లరి చేయడమో, లేకపోతే అక్కడ నిరసన తెలపడమో అంత పెద్ద అవసరం లేదు. వాస్తవంగా వారు చాలా క్షేమంగా ఉన్నారు, కోలుకుంటున్నారు. కోలుకోవడం ఏముంటుంది అంటే చాలా చిన్న ప్రశ్న అది. దాన్ని ఇంత పెద్దగా ఎందుకు చూపిస్తున్నారు? అదేవిధంగా చాలాసార్లు గతంలో మనందరికి తెలిసినట్టుగా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన హెల్త్ ఖరాబ్ అయితే ఏ రోజు వీడియోలు చేసి నాకు హెల్త్ ఖరాబ్ అయిందని చెప్పని పరిస్థితి. మరి ఇప్పుడు ఈ సానుభూతి రాజకీయం అంటారు అంటే వాస్తవంగా అయితే అట్లా చేయకూడదు. ఏ కోణంలో చూసినా కానీ అది చేయకూడదు. అది పేషెంట్ గురించి వీడియోలు పెట్టి రిలీజ్ చేయడం అనేది ఒక రకంగా మెడికల్ ఎథిక్స్ కూడా విరుద్ధమే. వాస్తవంగా చేయకూడదు. అది పేషెంట్ని ఆ విధంగా చూయించడం అనేది ఆయన బయటికి ఇంటికి వచ్చిన తర్వాత అది వేరే విషయం. మరి వాళ్ళందరికీ తెలుసు లోపల రాణిస్తలేరని తెలుసు. ఆ స్థానిక ఎమ్మెల్యే ఎవరు, సిద్దిపేట ఎమ్మెల్యే, ఆయనకు తెలుసు ఇక్కడ రాణిస్తలేరని. ఆ జిల్లా మంత్రిగా చేసిండు, మెడికల్ మినిస్టర్ అంటే హెల్త్ మినిస్టర్గా చేసిండు. మరి ఇన్ని తెలిసిన అనుభవం ఉన్నటువంటి ఇటువంటి వాళ్ళు చేయడం అంటే ఒక రకంగా మీరు అన్నట్టు ఇదేదో ఒక రాజకీయ లబ్ధి కోసమో లేకపోతే సింపతి రాజకీయాలు చేయడం కోసమో అన్నట్టే బయట అయితే అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. వాస్తవంగా ఇట్లా చేయకూడదు. అది ఏ రకంగా చూసినా ఇటువంటి పద్ధతిలో వాళ్ళు సుమారు 4 బస్సులు కట్టుకొని 10ల సంఖ్యలో కార్లు పెట్టుకొని అక్కడికి వచ్చి అల్లరి చేయడం, ఇతరులకు అసౌకర్యం కల్పించడం ఏం అవసరం అసలు? వారు 2 రోజులకో 3 రోజులకో వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత ప్రజలతో మాట్లాడతాడు, కలుస్తాడు. ఆయన వీడియోలో బ్రహ్మాండంగా చెప్పుకున్నాడు కదా. కాబట్టి ఇటువంటి పద్ధతులు ఎవరు చేసినా, అది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు నాకు చాలా సన్నిహితుడు. నేనే ఆయన తెలంగాణ ఉద్యమంలోకి రావాలి అని చెప్పి వెంటబడి ఎన్ని అడ్డంకులున్న అవాంతరాలు వచ్చిన ప్రలోభాల గురి చేసినా ఆయనకు కూడా టీడీపీ అప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు. మళ్ళా మంత్రిగా ఇస్తాను కూడా కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు మేమిద్దరమే ఉండగా టీడీపీ వాళ్ళు వచ్చినా ఆయన నేను ఒక నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాను ఆ ఉద్దేశంతో ఆయన అట్లే కొనసాగిండు. మరి అంత పట్టుదలతోటి ఉన్నటువంటి నిబద్ధతోటి ఉన్నటువంటి ఆ గట్టి మనిషి, ఆయన మామూలు మనిషి కాదు. కాబట్టి ఆయన ఏం భయపడ్డోడు కాదు ఇటువంటి వాటికి.
కాబట్టి ఆయన భయపడడు, ఆయన అధైర్యపడడు, ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. కాబట్టి అనవసరంగా ఎవ్వరు కూడా ఎక్కువగా దీన్ని ఇష్యూ చేయడం అనేది అది బయట జనాలు కూడా మెచ్చరు దాన్ని. సార్ అంటే కేసీఆర్ని మీరు ఉద్యమంలోకి తీసుకొచ్చిన మీరే అంటున్నారు కదా, ఆయన రాజకీయ వ్యూహం ఎలా ఉంటుంది అంటే రాజకీయ ఉద్దండుడు కేసీఆర్, రాజకీయంలో కేసీఆర్ వ్యూహం చేస్తే అధికారం లేకుండా ఉండడు అనే చాలామంది నిపుణులు అంటున్నారు. నిజంగా కేసీఆర్ వ్యూహాలకు అంత పదును ఉంటుందా? అంటే ఆయన వ్యూహెత్తుగడ చేయడంలో దిట్టే, దాంట్లో ఏం అనుమానం లేదు. కాబట్టి నేను కూడా చాలా సందర్భాల్లో చెప్పిన, నీ టక్కు టమారా గోకర్ణ గజకర్ణ విద్యలతోటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించగలుగుతాం, మీకు ఆ కెపాసిటీ ఉందని మేము చాలా సందర్భాల్లో మేము అనేక మందిని చూసి నేను ఎక్కువ ఆయన శేఖరన్న అంట. ఆ శేఖరన్నని ఎంచుకోవడంలోనే మాకు ఒక ఉద్దేశం ఉంది, మాకు ఒక ఎత్తుగడ ఉంది. ఆయన ఎట్లయితే వ్యూహ ఎత్తుగడలు ఆయన ఆలోచించుకొని ముందుకు వచ్చిండో, మాకు కూడా మా వ్యూహం మాకుంది, మా ఎత్తుగడలు మాకుంది. కాబట్టి మా వ్యూహ ఎత్తుగడలకి ఆయన వ్యూహ ఎత్తుగడలకి పోలికలు ఉన్నాయి కాబట్టి, దగ్గర సంబంధం ఉంది కాబట్టి మేము ఆ రోజు 2000 సంవత్సరంలోనే ఈ గులాబీ జెండాని నిర్ణయించుకోవడం, తెలంగాణ రాష్ట్ర సమితి పేరును కూడా నిర్ణయించుకోవడం, దాని తర్వాత పాటల క్యాసెట్ కూడా రూపొందించుకోవడం, ఇట్లా ఒక్కొక్కటి చేసుకుంటూ టీఆర్ఎస్ పార్టీని ఆవిర్భావం చేయడం అనేది ఆ రోజు జరిగినటువంటి విషయం. దాంట్లో మేము అందుకనే ఎప్పుడు చెప్తా ఉంటాం, కేసీఆర్ ఈజ్ ద బెస్ట్ స్ట్రాటజిస్ట్, వరస్ట్ అడ్మినిస్ట్రేటర్. బెస్ట్ స్ట్రాటజిస్టు, వరస్ట్ అడ్మినిస్ట్రేటర్. పరిపాలనా దక్షత లేదనేది ఆయన దాదాపుగా 1997, 99 ప్రాంతంలో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడే మా అందరికీ తెలుసు. ఆయన అప్పుడు కూడా అసెంబ్లీ పోయేది, లేకపోతే సెక్రటరీ మంత్రిగా ఉండి, అత్యంత ప్రాధాన్యత కలిగిన ట్రాన్స్పోర్ట్ మంత్రిగా ఉండి కూడా ఆయన ఫైల్స్ అన్ని సంగారెడ్డి R&B గెస్ట్ హౌస్కి సెక్రటరీ ద్వారా తెప్పించుకునేది. ఆయన తన కుర్చీలో కూర్చోవడం, కార్యాలయంలో కూర్చోవడం, తన బాధ్యతని సక్రమంగా విధులు నిర్వహించడం అనేది ఆయనకి ఇప్పుడు కాదు, మొదటి నుంచి ఉన్నదే. మేము పార్టీలో కూడా మనం జలదృష్టం పోదాం, మన పార్టీ కార్యాలయం కూర్చుందామంటే అక్కడికి పోయి ఏం చేస్తాం, అక్కడ ఏం కలబడ్డది, మనం ఏమైనా కానీ ఎక్కువగా వ్యూహాలు ప్రరచించాలి అని మాట్లాడేది. కాబట్టి మీరు అన్నట్టు బయట సమాజం అనుకుంటున్నట్టు కూడా ఆయన అటువంటి వాటిని చాలా నీళ్లు తాగినట్టుగానే వ్యూహెత్తుగడలు వేస్తాడు. దాంట్లో ఏమి, అందుకనే ఎప్పుడు ఆయన గురించి చెప్తాం మేము ఒక జోకు, ఈజ్ ద బెస్ట్ డిస్ట్రక్టర్, ఈజ్ నాట్ ఏ కన్స్ట్రక్టర్. సార్ అదేవిధంగా తెలంగాణ ఉద్యమం సమయం కానీ తర్వాత కానీ మీరు చంద్రశేఖర్ కేసీఆర్ పక్కపక్కన ఇంట్లో ఉంటే ఆ ఇల్లు చాలా కలిసి వచ్చిన అదృష్టంగా భావిస్తారు. కాబట్టి మళ్ళీ ఒకసారి ఆ ఇంటి నుంచి మరో ఉద్యమం కానీ ఈ గవర్నమెంట్ని కూల్చే వ్యూహాలు కానీ పన్నే అవకాశం ఉందంటారు. ఆ ఇల్లు సంబంధించినటువంటి మన ఏమని చెప్తారా మీరు? అంటే మీరు అడుగుతున్నది ఏదైతే ఆయన రేపో ఎల్లుండో ఆయన నందినగర్లోని తన సొంత ఇల్లు, తను నచ్చి మెచ్చి కొనుక్కున్నటువంటి ఇల్లు అది. వాస్తవంగా ఆ ఇంటికంటే ముందు ఆయన ఇక్కడెక్కడో ఎర్రమంజిల్లో క్వార్టర్స్లో ఉండేది. ఆయనకి అక్కడ శంషాబాద్లో ఏదో చిన్నపాటి ఒక ఫామ్ హౌస్ లాంటిది ఏదో ఉండే, దాన్ని ₹1 అమ్ముకొని ఆ ఇల్లు ఎవరో నిర్మాణం చేసిన దాన్ని బొజ్జల గృపాల కృష్ణారెడ్డి మా శేఖరాన్ని ఇద్దరు కలిసి పక్క ఇల్లు వాళ్ళు కొనుక్కున్నటువంటి ఆ ఇల్లుకి అప్పుడు మేము 99లో పోతున్నప్పుడు దానికి ఓన్లీ దర్వాజులే ఉన్నాయి, దానికి డోర్లు కానీ కిటికీలు కానీ అద్దాలు కానీ లేకపోతే ఇతరత్ర ఫర్నిచర్ కానీ లేకపోతే ఫ్లోరింగ్ కానీ కుర్చీలు బల్లాలు ఇవేం లేకుండే. అవన్నీ కూడా తర్వాత మేము అప్పుడు అక్కడ ఉండేది ఎవరు మన శేఖరన్న మెట్టు కూడా ట్రాన్స్పోర్ట్ భవన్లో ఉండే. అప్పుడు ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నప్పటి నుంచి అక్కడనే ఉండే, డిప్యూటీ స్పీకర్ కాబట్టి అక్కడనే కంటిన్యూ అయ్యిండు. అక్కడి నుంచి మేము రోజు అక్కడికి టిఫిన్ కట్టుకోనో లేకపోతే అక్కడ తెప్పించుకొని తిని ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడ ఉండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి సాధనకు సంబంధించి మేము అక్కడ కూర్చొని చాలా ప్రయత్నాలు చేసినాం. మాతో పాటు మసునచారి గారు కూడా చాలా సందర్భాల్లో ఈ విషయాలన్నీ చర్చల్లో పాల్గొనేది. ఇంకా చాలామంది వచ్చిపోయేవారు. ఇల్లు అదృష్టం అంటారంట కదా సార్, ఆయనకు ఆ ఇల్లు ఒక అదృష్టంలాగా భావిస్తారంట. అంటే భావించడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే
తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరు పురుడు పోసుకుంది అక్కనే, ఆ పేరుని డిసైడ్ చేసింది అక్కనే. నేను ప్రతిపాదించిన ఆయన బాగుంటుంది, మంచిగా ఉంటుంది, ఓకే అని అన్నాడు, అంతే. ఇక అసలు దీని మీద పెద్ద చర్చ లేదు, 10 మందిని అడిగింది లేదు, చర్చ పెట్టింది లేదు, ఎక్కడ ఏం లేదు. ప్రతిపాదన జరిగింది, ఆయన ఆమోదించడం జరిగింది, అట్లా నిర్ణయం అయింది. అట్లనే ఈ గులాబీ జెండా ఏదైతే ఇప్పుడు టీఆర్ఎస్కి ఒక జెండాగా రూపకల్పన జరిగిందో అది కూడా అక్కడనే సుమారు ఒక 20 నుంచి 30 రోజులు అనేక రకాల జెండాలు చూసి ఆఖరికి ఆ జెండాని అక్కడనే అదే ఇంట్లో నిర్ణయించబడింది. కాబట్టి తర్వాత ఆయన పార్టీ ఆవిర్భావం అక్కడి నుంచే జరిగింది. కాబట్టి తర్వాత మొట్టమొదటిసారి ఆయన కేంద్ర మంత్రి అయింది కూడా అక్కడి నుంచే. ఇట్లా అనేక విషయాల్లో ఇప్పుడు అక్కడ సరే ఫామ్ హౌజు ఆయన నచ్చి మెచ్చి కోరుకొని ఏదో ఏర్పాటు చేసుకున్నా, మరి ఇప్పుడు అయితే యాగాలు చేసిండు కదా, పెద్ద పెద్ద యాగాలు చేసిండు కదా, అయినా మరి ఇప్పుడు ఇటువంటి పరాభవం జరిగిందంటే, ఇటువంటి ఓటమి చవి చూసిండంటే ఆయనకి ఏదో రకమైనటువంటి ఆలోచన వచ్చి ఉంటుంది. మరి అక్కడనే ప్రమాదం జరిగింది. మరి ప్రమాదం జరిగే, ఇటువంటి ఓటమి జరిగే, ఇవన్నీ జరిగినాయి. కాబట్టి 99 ఎట్టనైతే ఆయన పరాభవం చెంది అన్ని అవమానాలకు గురైన తర్వాత రాజకీయ పునర్జన్మనిచ్చింది ఆ ఇల్లు, ఆ నందినగర్లోనే ఆ ఇల్లు. మరి ఇప్పుడు కూడా మళ్ళొక్కసారి అటువంటి రాజకీయ పునర్జన్మ మరి అక్కడి నుంచే వస్తుందని ప్రమాదానికి గురయ్యే, అప్పుడు జరిగినట్టు అవమానం అవుతుంది, ఇప్పుడు తర్వాత ఓటమి జరిగే, ఇవన్నీ చూసినటువంటి ఆయనకి మరి దాదాపు 4 రోజులు చాలా విశ్రాంతి తీసుకున్నాడు. ఎవరితో పెద్ద మాట్లాడే అవకాశం కూడా లేకుండొచ్చు. కాబట్టి చాలా ఆలోచించుంటాడు. కాబట్టి ఆయన వాస్తవంగా చెప్పాలంటే ఆయన ముఖ్యమంత్రిగా ఆయన రిజైన్ చేసిన తర్వాత ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు. ఎస్కాట్ లేకుండా, ఎలాంటి అంగు ఆర్భాటం లేకుండా పోయిండు. మరి ఇప్పుడు ఫామ్ హౌస్ కన్నా పోవచ్చు, లేకపోతే కవితమ్మ వాళ్ళ కూతురు దాదాపుగా 250-300 కోట్లతోటి 30 గదుల పైన ఉన్నటువంటి పేద ఇల్లు అని ఏదైతే చెప్పబడతా ఉన్నదో అదొక కోట లెక్కనే ఉంది కదా, అక్కడైనా పోయి ఉండొచ్చు. లేకపోతే మన కేటీఆర్ రాము ఇంటికైనా పోవచ్చు. మరి ఇటు రాము ఇంటికి పోక, ఇటు కవితమ్మ ఇంటికి పోక, మరి ఇప్పుడు ఫామ్ హౌస్కి పోక నందినగర్కి వస్తుందంటే ఆయనకి ఏదో బలమైన ఆలోచన ఉండే ఉంటుంది. కేసీఆర్ ఏదైనా చేస్తుందంటే ఏదో అల్లాటప్పగా చేస్తే వేరే విషయం, ఇటువంటి సమయం లేదని చేస్తుందంటే ఆయన ఎన్నో ఆలోచించే ఆ పని చేస్తుండనేదే. దాని వెనుక ఏదో ఒక రహస్యం ఉంటుంది. ఏదో ఒక రహస్యం లేకుండా, ఏదో ఒక ఆయనకి మనసులో ఒక ప్లాన్ లేకుండా, ఒక ఉద్దేశం లేకుండా, ఒక లక్ష్యం లేకుండా ఆయన ఏది కూడా ఇటువంటి పనులు చేయడు. కాబట్టి మళ్ళీ అక్కడ వసతులు కూడా లేవు. నందినగర్ ఇంట్లో ఒక 50 కార్లు వస్తే ఆపలేరు, అక్కడ పార్కింగ్ లేదు అక్కడ. మరి ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు మళ్ళా ఆయన ప్రతిపక్ష హోదాలో నాయకుడు, ఆయనకు సెక్యూరిటీ ఉంటుంది. తర్వాత అనేక మంది 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పుడు ఆయనకి. అప్పుడు మాకు ఏ ఎమ్మెల్యే లేరు, ఆయన ఒక్కడే ఎమ్మెల్యే. ఒక 82 మంది జడ్పీటీసీలు, 84 మంది ఎంపీపీలు, 1080 ఎంతమంది ఎంపీటీసీలు, సరే వేలాది మంది సర్పంచులు, వార్డు నెంబర్లు ఉండే. అప్పుడే మాకు కష్టమైంది అక్కడ, ఆ ఇల్లు సరిపోయేది. అంటే ఇప్పుడు ఏదో వ్యూహరచన చేయడానికి ఇంకా మరో మే తర్వాత, లేదంటే పార్లమెంట్ ఎన్నికల కోసం రంగం సిద్ధం చేయడానికే కేసీఆర్ మళ్ళా నందినగర్ హిల్స్ ఇంట్లోకి వెళ్తున్నాడా అని అంటే దానిపై ఏం సమాధానం వస్తుంది సార్? అంటే ఒక్క కారణం ఏమి ఉండదు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటిది వాస్తు దోషం అనుకున్నాడేమో, ఆయనకి వాస్తు నమ్మకాలు కూడా ఉంటాయి. మరి వాస్తు దోషం అనుకున్నాడా, లేకపోతే మీరు అన్నట్టు రేపు రాజకీయ పునర్జన్మ కోసం ఆయన మళ్ళా ఒక కీర్తి కిరీటంలో కూర్చోవాలంటే ప్రజలందరూ ఈ ఓటమిని మర్చిపోయి ఆయన అంతిమ సమయంలో, ఆయన చివరి దశలో ఒక గెలుపు ద్వారా ఆయన ప్రజల మెదళ్ళల్లో నిలవాలనుకుంటున్నాడో, ప్రజల కళ్ళల్లో చూడాలనుకుంటున్నాడో, ఏదో
కొన్ని ఆలోచనలు లేకపోతే, కొన్ని రకాల ఆయనకి అభిప్రాయాలు లేకపోతే మాత్రం ఇటువంటి ఏది చేయడు. కాబట్టి ఒక రకంగా చూస్తేనే ఇది అన్ని రకాలు కలిసి వచ్చిన ఇల్లు అది. మరి ఆ రకంగా చూసినా మీరు వేరే ఇంకా వేరే కారణాలు ఇక్కడైతే ఇప్పుడు సిటీలో ఉంటుంది, ఇక్కడ ఎవరు వచ్చినా రావచ్చు, మీడియా కానీ బయట వాళ్ళు కానీ అందరు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఆయన ఇప్పుడు హాస్పిటల్కే అన్ని బస్సులు వేసుకొని అన్ని కార్లు వేసుకొని వందలాది మంది అక్కడికి వచ్చిందంటే మరి ఇంటికాడ ఉంటే వస్తారు కదా, కనీసం దూరం నుంచి అయినా చూసిపోవచ్చు. మరి అక్కడ రేపు ఏమన్నా డిస్ప్లేలు పెడతారో, ఏమన్నా ఉంటే స్క్రీన్లు ఇట్లా పెడతారో, లేకపోతే అక్కడ ఏమేం చేస్తారో తెలియదు. వాళ్ళకి ఏదో ప్లాన్ ఉంటుంది. ఏ ప్లాన్ లేకుండా వాళ్ళు ఏం చేయరు, ఇటువంటి పనులు ఎప్పుడు చేయరు. ఎందుకంటే మేము 2001 పార్టీ పెట్టినప్పుడు ఇటువంటి అన్నీ చేసినాం. సార్ 2001 నుంచి మీరున్నారు కదా, కేసీఆర్ పరాభవానికి అంటే ఈరోజు 2023లో మూడోసారి ముచ్చటగా ముఖ్యమంత్రి అయితే అనుకున్నటువంటి వ్యూహకర్త రాజకీయ ఉద్దండుడైనటువంటి కేసీఆర్ ఓటమికి ముఖ్యంగా ఎలాంటివి ఉండొచ్చు సార్ అవకాశాలు దానికి? ఎందుకు కాంగ్రెస్ పార్టీ రావడానికి, కేసీఆర్ ఓడిపోవడానికి? ఇప్పుడు ప్రజలని విసిగించినా వేధించినా ప్రజలు ఎక్కువ కాలము భరించరు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఎక్కువసేపు విసిగిస్తే వేధిస్తే మీరు ఊరుకుంటారా? ఏదో సమయంలో దూరం కావడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు కేసీఆర్ మీద అంటే ఈ ప్రభుత్వం మీద ప్రజల్లో కోపం వచ్చింది. వ్యతిరేకత కంటే కోపం ఎక్కువ వచ్చింది. ఇష్టంతో కూడిన కోపమే అది. కోపం అంటే వ్యతిరేకత అయితే అది వేరే విషయం. మరి కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని తీర్చుకునే వేఅవుట్ లేదు ఆయనకి, ప్రజలకు లేదు. ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలా, ఎక్కడ చెప్పుకోవాలా, ఎట్లా చెప్పుకోవాలా, అసలు అటువంటి వేఅవుటే లేదు, మార్గాలే లేవు. ఎమ్మెల్యేలు విన్నారు, మంత్రులు విన్నారు, ముఖ్యమంత్రి అంటే దొరకడు. ఆయన ఉంటేనేమో ఫామ్ హౌస్లో ఉంటాడు, లేకపోతే ప్రగతి భవన్లో కోటరీలో ఉండిపోతాడు. ఇంకా ఎవరు ఎక్కడ చెప్పుకోవాలి? కాబట్టి ఈ కోపం కారణంగా తెలంగాణ సమాజము ప్రత్యామ్నాయ వెతుకులాటలో ఫస్ట్ బీజేపీ వైపు చూసిండ్రు. బీజేపీ వాళ్ళు స్వయంకృత అపరాధం వల్ల వాళ్ళే అరే మాకు చేత కాదురా, మాకు సమర్థత లేదు, మాకు వేరే అవసరాలు ఉన్నాయని వాళ్ళేదో జబ్బలు జాడేసి వాళ్ళకి ఇచ్చిన ఆయుధాలను కూడా పడేసుకొని వాళ్ళు పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ప్రజలకు ఇంకేంది, ఒక ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ కనపడ్డది. ఆ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కాబట్టి పర్వాలేదు, మన ఒక కృతజ్ఞత కూడా తెలుపుదాం, మన కోపాన్ని కూడా ఇట్లా తీర్చుకుందాం అని ఆ విధంగా ప్రజలు పాలకులను మార్చండి. ఇప్పుడు ఈ పాలకులను మార్చడం ద్వారా పరిపాలన మార్పు చేసుకోవాలనుకుంటున్నారు. సార్ తెలంగాణ ఉద్యమకారులుగా మీరున్నారు కదా, గాదే ఎన్నయ్యతో పాటు మిగతా టీం ఏదైతే మీతో ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు కేసీఆర్ పక్కన లేకపోవడం వల్లనే కేసీఆర్ కొంతమేరకు ఇబ్బందికరంగా మారిండు అనే అనుకోవచ్చా? అంటే దాంట్లో కొంత వాస్తవం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఇప్పుడు కూడా వాళ్ళకు కొన్ని అవసరాలు ఉంటాయి, భయాలు ఉంటాయి, ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏదన్నా తప్పు జరుగుతుందని తెలిసినా చెప్పరు. ఎప్పుడు కూడా స్వార్థపరుడు తన మిత్రునికి కూడా అరే నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పాడు. నిస్వార్థపరుడు అయితేనే ఏదైనా చెప్తాడు. కాబట్టి ఇప్పుడు అక్కడున్న కోటరీ కానీ అక్కడ ఉన్నటువంటి మంది మార్బలం భజన పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాస్తవంగా అట్లే జరిగి ఉంటుంది. కానీ అప్పుడు ఉద్యమ సమయంలో ఆయన చాలామందిని పిలిపించుకోవడం, మాట్లాడడం, చర్చించడం, అభిప్రాయాలు తీసుకోవడం, ఓపికగా ఎవరైనా చెప్తే వినే పరిస్థితి ఉండే. మరి 9.5 సంవత్సరాల్లో ఎందుకు మారాడనరా? ఒకప్పుడేం పిలుచుకొని ఏమున్నాయి అభిప్రాయాలు అడిగినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కాగానే అసలు ధోరణి ఎందుకు మారింది అనుకుంటాం? అంటే అక్కడ ఏమైందంటే ఎవరైనా ఆ బుగ్గకారు మహత్యం అట్టుంటుంది, ఆ పదవి మహత్యం అట్టుంటుంది. ఇక చుట్టూ అధికారులు చేరుతారు, పోలీసు వాళ్ళు చేరుతారు, అక్కడ ఎస్ఎల్ఆర్లు, AK-47లు, తుపాకులు, 303లు ఇవన్నీ చూసేసరికి అదొక రకమైనటువంటి జబ్బే అది. ఆ జబ్బులో ఉన్నోడు అట్లనే ఉంటాడు. కానీ 13 సంవత్సరాలు ఒక ఉద్యమ నేతగా ఉన్నటువంటి వ్యక్తి అట్లా మారడం అందరికీ ఆశ్చర్యంగానే ఉన్నది.
అందరి బాధగానే ఉన్నది. కానీ ఎక్కడ చెప్పుకోవాలా, ఎవరికి చెప్పుకోవాలా? చెప్పుకోవడానికి ఇప్పుడు పిల్లలకు కష్టం వస్తే అయితే అమ్మకు చెప్తారు, లేకపోతే నాన్నకు చెప్తారు. ఇక్కడ అమ్మ లేదా, నాన్న లేదా, అత్త లేదా, మామ లేదా, చిన్నాయన లేడా, పెదనాయన లేడా, బాబాయిలు లేరా, పిన్ని లేరా, ఎవరు లేరా? చివరికి మన పూర్వం అయితే అమ్మమ్మలో, తాతలో, నానమ్మలో ఉండేది. ఇప్పుడు ఎవ్వరు లేరు ఇక్కడ. ఏదైనా కష్టం వస్తే చెప్పుకోవడానికి ప్రజలకి ఏ విధమైనటువంటి అవకాశం లేనప్పుడు ప్రజలు ఏం చేస్తారు? బిడ్డ నీ పని ఇట్లుందా, నా సంగతి చూపిస్తా అని ప్రజలు ఒక్క నిర్ణయంతో ఇక్కడ అక్కడ అని కాదు, ఇందువల్ల అందులో సందేహం లేదు, ఎందెందు చూసినా వాళ్ళు అన్ని జిల్లాల్లో అటువంటి పరిస్థితి చేసి పెట్టారు. కాబట్టి దీన్ని ఇప్పుడు వాళ్ళకు కూడా 39 మందిని ఇచ్చిండ్రు, తక్కువేం కాదు అది. కాబట్టి ఇట్లా కూలుస్తాం, కాలుస్తాం, పడేస్తాం, అదవుతుంది, ఇదవుతుంది, అట్లయితుంది, ఇది ఎట్లది ముహూర్తాలు పెట్టుకుంటాను. అప్పుడే 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు. అరే సన్యాసులారా, విధవల్లారా, ఎందుకు ఇటువంటి పనులు? మీరేమో జ్యోతిష్కులు కాదు, దేవుళ్ళు గారు, మీరు ఎవరు గారు? మీరు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టబద్ధమైనటువంటి ఎమ్మెల్యేలు. మీరు ఎందుకు ఇటువంటి మాట్లాడడం? ఎమ్మెల్సీలు మీరు అట్లా మాట్లాడడం ద్వారా రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టు అవుతుంది. అటువంటి ఇప్పుడు మీరో నేనో ఇష్టం వచ్చినట్టు ఆ ఎమ్మెల్యేని అంతు చూస్తా అంటే ఊకుంటారా? తీసుకుపోయి 120B కింద కేసు పెడతారు, అవసరమైతే ఉపా చట్టం పెడతారు, అవసరమైతే ఇంకో కేసు పెడతారు, మళ్ళీ 3 నెలల వరకు జైలు నుంచి బయటికి రాకుండా చేస్తారు. మరి ఇటువంటి వాళ్ళు ఇట్లా స్టేట్మెంట్లు ఇస్తే ఎంత ధైర్యం అది? అంటే కేసీఆర్ మీద ఉన్నటువంటి నమ్మకంగా అనుకోవచ్చు కదా సార్ మనం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు 10 మంది కానీ ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ కోల్పోయే అవకాశం ఉంది అంటున్నారు. అంటే కేసీఆర్ చేసే వ్యూహరచన మీద నమ్మకం ఉండి అంటున్నారేమో కదా. నువ్వు ఎవరిని నమ్మాలి? రాజ్యాంగాన్ని నమ్మాలి, చట్టాలను నమ్మాలి, ప్రజాస్వామ్యాన్ని నమ్మాలి. ఇప్పుడు కేసీఆర్ మీద నమ్మకమో లేకపోతే ఇంకొకరి మీద నమ్మకం కాదు. ఒక ఎమ్మెల్యే అనే వ్యక్తి ఆయన బీఫామ్ ఇచ్చేంత వరకే, లేకపోతే ఎన్నికల గెలుపు వరకే. ఒకసారి అక్కడ ఎన్నికలు కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఆయన సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత ఆయన ఎవరికి విధేయుడిగా ఉండాలి? రాజ్యాంగానికి ఉండాలి, చట్టాలకు ఉండాలి. ఆయన నియోజకవర్గ ప్రజలందరికీ, ఓట్లు వేసిన వాళ్ళకి, ఓట్లు లేని వాళ్ళకి, ఓటు హక్కు లేని వాళ్ళకి, అందరికి కూడా ఆయన ఒక బాధ్యత కలిగినటువంటి ఒక ప్రజాప్రతినిధిగా ఆయన ఉండాలి. అంతేగాని పార్టీ వేరు, పార్టీ కాదు ఇక్కడ. కాబట్టి ఇటువంటి అతి చేష్టలు పనికిరావు. నీకు చాలా గౌరవం ఉందంటే పోయి ఏమైనా చెయ్యి. వాళ్ళకి ఆయన మీద చాలా గౌరవం ఉంది, చాలా మీకు మర్యాద ఉంది, చాలా ప్రేమ ఉందనుకుంటే మీరు పోయి ఏమైనా చేయండి. వద్దని ఎవరు అంటారు? వద్దనవా? ఆయన తిన్న ప్లేట్ కడగండి, ఆయన బట్టలు ఉతకండి, లేకపోతే ఆయనకి సకల సేవలు చేయండి, ఎవరు వద్దన్నారు? ఆయన ఉన్న కాడ పోయి కూర్చోండి, అది వ్యక్తిగతం, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఒక పబ్లిక్ లైఫ్లో ఉన్నటువంటి వ్యక్తి, బాధ్యత కలిగిన హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, ఇవాళ మీరు మాట్లాడితే ఊకుంటారా? మనం చూద్దాం. తెల్లారకల్లా మాకు ఎఫ్ఐఆర్లు వచ్చి కూర్చుంటాయి, కేసులు పుట్టపై కూర్చుంటాయి. కాబట్టి అది పద్ధతి కాదు. అది ఎప్పుడు కూడా ఎవ్వరు కూడా అటువంటి పనులు చేయొద్దు. మీకు ప్రేమ ఉంటే, గౌరవం ఉంటే, అభిమానం ఉంటే, మీకు ఆయన ఎంత పెద్ద నాయకుడని ఇప్పుడు ఒక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన ఎప్పుడు శేఖర్ అన్న అని పిలిచేది, ఆయన నన్ను ఎప్పుడు ఇన్నన్నా అని పిలిచేది. మరి మాకంటే మేము ఎక్కువనా? నిన్నమని వచ్చిన వాళ్ళు కదా మీరంతా. సార్ ఇది అదేవిధంగా కేసీఆర్కి సంబంధించినటువంటి మాజీ మంత్రి ఏదైతే మల్లారెడ్డి ఉన్నారో, ఈరోజు ఆయన మీద కేసు కూడా ఫైల్ అవ్వడం జరిగింది. 47 ఎకరాల 18 గుంటలు ఒక గిరిజన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర రాత్రి 3 లక్షలు ఇచ్చి తీసుకున్నటువంటి దాని మీద అసలు ఏంటి సార్? అసలు ఈ మల్లారెడ్డి ఏంటి, ఆర్మూర్ జీవన్ రెడ్డి ఏంటి, ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రోజుకి అవినీతి అనేది పడే అవకాశం ఉందంటున్నారు. వాళ్ళు మనం చెప్తాం కదా, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు. వాళ్ళకున్న అధికారాలన్నిటి కూడా దుర్వినియోగం చేశారు. చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా వాళ్ళకు కొన్ని అధికారాలు ఉంటాయి. ఎమ్మెల్యేకైనా, మంత్రికైనా, ముఖ్యమంత్రికైనా
విధులు నిర్వహించడానికి అదొక వృత్తి ధర్మం కదా. ఇప్పుడు మీరు ఒక వృత్తిలో ఉన్నారు, మీ ధర్మాన్ని మీరు పాటిస్తారు. నేను ఒక రకమైనటువంటి పనిలో ఉన్నా, నా ధర్మాన్ని నేను పాటించాలి. మరి వాళ్ళకి ఈ విధంగా వచ్చినటువంటి ఆ బాధ్యతని వాళ్ళు పూర్తిగా దుర్వినియోగం చేశారు. ఇష్టం వచ్చినట్టు రెవెన్యూ అధికారులని. మంత్రి మల్లారెడ్డి అయితే ఆయన మీద రోజుకు ఆరోపణలు వస్తూనే ఉంటాయి కదా సార్. గవర్నమెంట్ ఏమైనా ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు రెవెన్యూ అధికారులని, పోలీస్ డిపార్ట్మెంట్ని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని కూర్చొని పని చేసుకున్నారు. ఒకప్పుడు రిజిస్ట్రేషను ఉండే డిపార్ట్మెంట్ ఉండే, ఆ రిజిస్ట్రార్ వచ్చి ఎమ్మెల్యేల ఇంట్లో మంత్రుల్లో ఉండి రాసిచ్చిపోయేది. అంటే ఈ విధంగా అసలు మొత్తంగా పాలనా వ్యవస్థని వాళ్ళు ఏదో చెప్తారు చూడు, చట్టాలను చుట్టాలుగా చేసుకున్నారు వీళ్ళు. ఆ విధంగా చేయడం అనేది చాలా బాధాకరమైంది. ఇటువంటి ఎవరు చేసినా, అది మల్లారెడ్డి అయినా, జీవన్ రెడ్డి అయినా, ఇంకో రెడ్డి అయినా, ఇంకో రావైనా, వారు దళితులైనా, బహుజనులైనా, వాళ్ళు ఈ కులం ఆ కులం అని కాదు, ఎవరైనా సరే వాళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యతలని, వాళ్ళకి ఇచ్చినటువంటి పనిని పక్కన పెట్టి వాళ్ళు చట్టాలని దుర్వినియోగం చేస్తే, చట్టాన్ని వాళ్ళు చుట్టంగా చేసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తే చట్టపరంగా వాళ్ళకి ఖచ్చితంగా చర్యలు తీసుకోవడమే అదే ప్రజాస్వామ్యం అంటే. ప్రజాస్వామ్యం అంటే అదే కదా. మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం మన భారత రాజ్యాంగాన్ని, ప్రపంచం అంతా గర్వంగా చెప్పుకుంటుంది అంటున్నావు. మరి ఎక్కడ ఉంది? మరి గర్వంగా చెప్పుకోవాలంటే ఇటువంటి యొక్క అవినీతిని కావచ్చు, అక్రమాలను కావచ్చు, అధికార దుర్వినియోగం కావచ్చు, దాన్ని కట్టడి చేయగలిగినప్పుడే, చేసిన వాళ్ళపై చర్యలు తీసుకోగలిగినప్పుడే ప్రజాస్వామ్యం బతుకుందనుకుంటారు, ఈ రాజ్యాంగం బతుకుందనుకుంటారు. లేకపోతే ఎవరికి నమ్మకం ఉంటుంది? ఈ రాజ్యాంగం మీద నమ్మకం ఉంటుందా? రాజ్యాంగాన్ని నమ్మాలంటే, చట్టాలను నమ్మాలంటే ఇటువంటి వాళ్ళు చేసిన తప్పులకి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ అది వాస్తవాన్ని తేలితే శిక్షలు కూడా బలాల వీళ్ళకి. ఎందుకు వదిలిపెట్టాలి? ఇప్పుడు మామూలు చిన్నగా వాడు ఆకలి చేసి ఆకలి అయ్యి ఒక 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు ఎవరిదైనా పిట్ ప్యాకెట్ మీ జేబులు ఉంచుకుంటే కేసు పెట్టి వాడిని జైల్లో పెడుతున్నవే, అది నిరూపణ అయితే శిక్ష ఇస్తున్నవే. మరి మీరు చెప్పినట్టు 47 ఎకరాలంటే, హైదరాబాద్ చుట్టూ 47 ఎకరాలంటే ఎన్ని వందల కోట్ల ఆస్తుంది, ఎన్ని వందల కోట్ల విలువైనటువంటి భూమి అది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో వాళ్ళు ఎంత పెద్ద రెడ్డి అయినా, ఎంత పెద్ద రావులైనా, ఎంత పెద్ద వాళ్ళైనా కానీ ఖచ్చితంగా చట్టం ముందు అందరూ సమానమే అనే దాన్ని నిరూపించాలి. సార్, మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల వరకు కానీ, సర్పంచ్ ఎలక్షన్ల వరకు కానీ ఏమైనా గవర్నమెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యే అన్నట్టుగా ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉందా? లేకపోతే ఇదే గవర్నమెంట్ 5 సంవత్సరాలు అన్నట్టుగా అవకాశం ఉందా మీకున్న రాజకీయ అనుభవం? ఇప్పుడు మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్న మంచి ప్రశ్న. ఇప్పుడు వీళ్ళు ఏదైతే మేము పడిపోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు అని ఏదైతే అంటున్నారో, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలారా, లేదా బీఆర్ఎస్ పార్టీ నాయకులారా, బీజేపీ నుంచి మీ ఎమ్మెల్యేలని కాపాడుకోండి. బీజేపీ నుంచి మీ ఎమ్మెల్యేలను కాపాడుకోకపోతే రానున్న రోజుల్లో నిట్ట నిలువున బీఆర్ఎస్ఏ చీలిపోయే అవకాశం ఉంది. మీ 39 ఎమ్మెల్యేలలో మీ ఎమ్మెల్యేలే మీరు ఇట్లే మాట్లాడుతూ ఉంటే, మీరు ఇట్లే నిర్లక్ష్యం అశ్రద్ధ చేస్తే మీ ఎమ్మెల్యేలు ఎక్కడ చేరాలని అక్కడ చేరుతారు. కాబట్టి మీరు అనవసరంగా మీ ఇల్లు చక్కదిద్దుకోకుండా, వాళ్ళు ఏదో చెప్తారు చూడు, నన్ను నేను కాపాడుకోకుండా ఎదుటోని గురించి మాట్లాడుతున్నాట. ఫస్ట్ వాళ్ళ 39 మంది ఎమ్మెల్యేల కనుక వాళ్ళు అనుకున్న ఒక 6 నెలలు, సంవత్సరం కాపాడుకుంటే అప్పుడు వాళ్ళు చాలా గొప్పలు. అక్కడ ఒక బలమైనటువంటి, శక్తివంతమైనటువంటి బీజేపీ అనేది ఒకటి ఉంది. అక్కడ మోడీ, అమిత్ షాలు ఉన్నారు. బీజేపీ ఒకనాటి వాజ్పేయి, అద్వానీ బీజేపీ కాదు ఇది. మోడీ, అమిత్ షాల బీజేపీ ఏం జరిగిందో, ఏం చేస్తున్నదో మనం భారతదేశంలో అనేక రాష్ట్రాలు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ ఉంటే బీజేపీకి మనుగడ లేదు. కాబట్టి
బీఆర్ఎస్ని ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది వాళ్ళు ఆల్రెడీ వంటకం చేస్తున్నారు, వండుతున్నారు వాళ్ళు. కాబట్టి ఫస్ట్ బీఆర్ఎస్ నాయకులారా, ఎమ్మెల్యేలారా, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వాములైనటువంటి టీఆర్ఎస్ని మీరు కాపాడుకుంటే అది చాలా గొప్ప. కాబట్టి ఫస్ట్ మీకు మీరు కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. అదంతా అయిన తర్వాత ఓ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ అప్పుడు ఆలోచిద్దాం. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది తెలంగాణ రాష్ట్రంలో అయితే రాజకీయ మార్పులు జరగబోతాయనేది అయితే వాస్తవం. కానీ ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి రావడం కాదు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని ఆ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు కాపాడుకోవాలి. ఎందుకంటే అక్కడ బీజేపీ అనే ఒక మోడీ అమిత్ షాకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఉంది, ఎన్నో రాష్ట్రాలలో విజయం సాధించింది, ఇక్కడ ఉడక సాధించే అవకాశం ఉంది. కేసీఆర్ వ్యూహకర్తగా, స్ట్రాటజిస్ట్గా మంచి, కానీ ఆ అడ్మినిస్ట్రేటర్గా కొంచెం ఫెయిల్ అయినందుకు ఈసారి పరాభవం తగ్గిందని కూడా మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి మెంబర్ గాదే అన్నయ్య గారు మనతో వివరించినటువంటి విషయాలు. కెమెరామ్యాన్ శ్రీనివాస్తో ఉదయ్ కిరణ్, వైఆర్ టీవీ, హైదరాబాద్.